హలో గాయస్, ఇది అద్భుతం మ్యాథ్స్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే, రానున్న రోజుల్లో భారతదేశంలో ఒక సామాన్యుడు లేదంటే ఒక మధ్య తరగతి వ్యక్తి బతకడం అనేది చాలా కష్టంగా మారబోతుంది. ఎందుకు అంటే చూడండి గాయస్, ఒక 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ మీరు బ్యాక్ వెళ్ళండి. మీకు నాకు చెప్పాలంటే జాబ్ రాకున్నా ఆర్ ఇంకా ఏదైనా ఒక ఫ్యామిలీలో ఏమైనా బాగలేకున్నా, ఫైనాన్షియల్ స్థితి బాగలేకున్నా వాళ్ళకి ఒక ఆప్షన్ ఉండేది. ఏంటిదంటే కిరాణా కొట్టు పెట్టుకుందాం, ఒక బడ్డీ కొట్టు పెట్టుకుందాం, లేదంటే ఒక బట్టల దుకాణం పెట్టుకుందాం అనే ఆప్షన్ ఉండేది. అండ్ అవి సస్టైన్ అయ్యేటి లాస్ట్ ఒక 10 20 30 ఇయర్స్ బ్యాక్. బట్ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే గైస్, పెద్ద పెద్ద కాంగ్లోమరేట్స్, కార్పొరేట్స్ అన్నీ కూడా దీంట్లోకి వచ్చేసాయి. ఎందుకంటే దీంట్లో ప్రాఫిట్ ఉన్నది, ప్రాఫిట్ లేక ఏం లేదు. చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇంతకుముందు బడ్డీ కొట్టులు నడిచేవి బాగా, కానీ ఇప్పుడు ఏమొచ్చాయి? డీమార్ట్స్, రిలయన్స్, సూపర్ మార్కెట్స్, పెద్ద పెద్ద స్పెన్సర్, రత్నదీప్ ఇలాంటి సూపర్ మార్కెట్స్ వచ్చాయి. అండ్ ఇవి మంచి ఏసీ పెట్టి సరుకులనన్నీ ఒక ఆర్గనైజ్డ్ వేలో అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అమ్ముతారు. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అమ్మినప్పుడు, మంచి క్వాలిటీ ఇస్తున్నప్పుడు, ఏసీలో పెట్టి మరి ప్రొడక్ట్స్ అమ్ముతున్నప్పుడు డెఫినెట్గా కన్జ్యూమర్ అనేవాడు వాటిని ప్రిఫర్ చేస్తాడు. ఎందుకంటే అంత మంచిగా అమ్ముతున్నప్పుడు, అంత మంచి క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నప్పుడు వాడు దాన్నే ప్రిఫర్ చేస్తాడు. అండ్ నార్మల్ కిరాణా కొట్టుతోటి కన్నా, ఎస్పెషల్లీ ఇంతకుముందు మేము చూసుకున్నట్టయితే ఒక లిస్ట్ కిరాణా కొట్టుకిస్తే వాడు సామాన్లు ప్యాక్ చేసి పెట్టేవాడు. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. పోతాడు, వానికున్న ఆప్షన్స్ ఏంది, వానికున్న అవసరాలు ఏంటి అనేది ఒక లిస్ట్ తీసుకుపోతాడు. వాడే షాపింగ్ చేసుకుంటాడు, ఒక కార్టు పట్టుకొని వాడే బిల్లింగ్ వేయించుకుంటాడు, వాడే బయటికి తీసుకొని వచ్చుకొని వాని కార్లో పెట్టుకుంటాడు. ఏంటిది ఇది? బికాస్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికన్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా ఈ అమెరికాలో జరిగేటి ఇవి. ఈ బిజినెస్ అక్కడి నుంచి తీసుకున్న మోడల్ ఇది. అండ్ మనది తెలియకుండానే ఇది అమెరికన్ లైఫ్ స్టైల్ అనేది మన మీద చాలా వరకు ప్రభావం ఉన్నది. బట్ దీంట్లో ఏమవుతుంది? కిరాణా కొట్లు మూతపడతాయి. ఎందుకంటే నువ్వు మొన్నటి దాకా నువ్వు ఆన్ దగ్గర కొనే సామాన్లు వేరేటోన్ దగ్గర కొంటున్నావు ఈరోజు ఒక పెద్ద షాప్ దగ్గర. సో వానికి గిరాకీ తగ్గుతుంది. సో అది మాత్రమే కాదు, మీకు తెలుసలేదు, ఈ కిరాణా కొట్లు కనీసం పక్కనే ఉంటాయి, వీటి షాపుల దగ్గర కన్నా పోయి కొనచ్చు, సూపర్ మార్కెట్ దూరం ఉంటుంది అనుకున్నా సరే, మీకు ఈ 10 minutes డెలివరీ యాప్స్ తెలుసా? జెప్టో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ ఇవి వచ్చేసాయి. ఈవెన్ మీరు అడుగు బయట పెట్టి కూడా అక్కడ ఒక 10 నిమిషాలు ఆ షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ ఆర్డర్ పెట్టారా, మీ ఇంట్లోకే ఈ వస్తువులు వచ్చేస్తాయి. సో ఇది ఒక దెబ్బ. మరి అది మాత్రం కాదు, ఏదన్నా ప్రోడక్ట్ ఎలక్ట్రానిక్స్ కావాలన్నా, ఏమన్నా కావాలనుకున్నా ఈ కామర్స్ ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో నార్మల్గా మీరు షాప్స్ దగ్గరకు పోయి కొనాల్సిన అవసరం లేదు, తక్కువ రేట్కి వస్తాయి. మీకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. ఇలా చాలా ఆప్షన్స్ తోటి, చాలా ఫ్యూచర్స్ తోటి ఆ ప్రోడక్ట్స్ మీకు అమ్ముతారు. రిప్లేస్మెంట్, 1 year వారంటీ, 2 years వారంటీ, వారంటీని అమ్ముతారు కూడా. వారంటీని 2 years వారంటీ కావాలా, 3 years వారంటీ కావాలని ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి మీరు వారంటీని కూడా కొనుక్కోవచ్చు. సో అలాంటి ప్రోడక్ట్స్ నమ్మినప్పుడు మీకు జనరల్గా ఈ స్టాప్స్ కూడా నడవాయి. ఈవెన్ మీకు టెక్స్టైల్ ఒక బట్టలు కొట్టు పెట్టుకుందామన్నా నడవాయి. ఒక జీన్ ప్యాంట్ స్టోరో లేదంటే బట్టల స్టోరో, మెన్స్ వేర్ పెట్టుకుందామన్నా నడవాయి. ఈవెన్ ఆడవాళ్ళ చీరల బిజినెస్లో అయితే నార్మల్గా ఇంట్లో పెట్టుకొని నడిపిస్తారు, అవి వేరే విషయం అనుకోండి. బట్ ఈ బట్టల షాపులు కూడా నడవాయి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా ఏం జరుగుతుందో. సో మనిషికి, ముఖ్యంగా మధ్యతరగతికి ఉన్న ఒక ఆప్షన్ ఏంటి అని అంటే ఈ షాప్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేస్తున్నాయి దీంట్లోకి, ఈ డొమైన్లోకి. అండ్ ప్రజలు కూడా వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ప్రభుత్వాలు వీటిని ఆపలేవు. ఎందుకంటే ప్రభుత్వాలు చూడండి, 1991 కన్నా ముందు మనం లిబరలైజేషన్, ఈ ఎల్పిజి రిఫార్మ్స్ రాకముందు మనం ఈ ప్రైవేట్ ప్లేయర్లని స్టాప్ చేసాం.
వేరే కంట్రీస్ నుంచి రాకుండా స్టాప్ చేసాం ఈ మన ఎకానమీలో పార్టిసిపేట్ చేయకుండా. దీన్ని ఆసరా తీసుకొని మన లోకల్ కంపెనీస్ ప్రజలకు క్వాలిటీ సర్వీసెస్ అందివ్వలేదు. అర్థమవుతుందా? సో క్వాలిటీ సర్వీసెస్ అందివ్వట్లేదు. సో ఏమైంది? ఎట్ ద లాస్ట్ మనకి దిక్కు తోచక మనం 1991లో లిబరలైజేషన్కి పోయాం. ఇప్పుడు వీటి కోసం ఫేవరబుల్గా ఈ కిరాణా కొట్ల షాపుల కోసం ఫేవరబుల్గా లాస్ తీసుకురావాలి అంటే అది జరగని పరిస్థితి. అలా చేస్తే వీరు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వరు ప్రజలకి. బెటర్ వీళ్ళే రియలైజ్ అవ్వాలి ఏంటిదంటే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని పెంచాలి. బిల్లింగ్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఒక షాప్కి పోతే ఒక సూపర్ మార్కెట్లో వచ్చే ఎక్స్పీరియన్స్ని మీరే ఇవ్వండి. బిల్లింగ్ సిస్టమ్స్ బయట దొరుకుతున్నాయి. అండ్ అర్థమవుతుంది అనుకుంటా. అండ్ ఎట్ ద సేమ్ టైం కుదిరితే మీ ఒక రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చీప్గా ప్రొక్యూర్మెంట్ చేయడానికి చూడండి. ఒక ఊర్లో అన్ని షాప్స్ కలిసి బల్క్లో మీ షాప్స్ కోసం మీరు బల్క్లో ఆర్డర్ ఇవ్వండి. తక్కువ రేట్కి వస్తాయి కంపెనీస్ దగ్గర నుంచి. సో దట్ మీరే ఈ కంపెనీస్ కన్నా ఈ సూపర్ మార్కెట్లో దొరికే వాటికన్నా తక్కువ రేట్లో మీరు మార్జిన్స్ ఇవ్వగలరు, ప్రజలకి డిస్కౌంట్లు ఇవ్వగలరు. సో దట్ మీరు వాటితో కన్నా మీ కాంపిటీషన్ని చూసుకోగలరు, మీ ప్రాఫిట్ని చూసుకోగలరు. ఇలా చాలా చేయవచ్చు. బట్ ఇదంతా ఈజీ కాదు. సో దీనికి చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. బట్ రానున్న రోజుల్లో ఇట్ ఈస్ డ్యామ్ ష్యూర్ దట్ సామాన్యుడు బతికే స్థితి అయితే భారతదేశంలో లేదు. సామాన్యుడు బానిసలాగా అయిపోతాడు ఈ కార్పొరేట్ కంపెనీస్కి. అండ్ ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే శాలరీ ఎంత అనుకున్నారండి? 8 hours 9 hours పని చేస్తే నేను కనుక్కున్న వారి ప్రకారం ఒక కంపెనీకి ఫోన్ చేసి నేను అప్లై చేద్దాం అనుకున్నా. అరౌండ్ 13,000 9 hours 13,000. శ్రమ దోపిడీ కాదా చెప్పండి? నార్మల్గా ఈ లేబర్ లాస్ ఏమయ్యాయి? 8 hours వర్క్ అంటారు, కానీ 9 hours అంటే 9 hours ఉండదు. రాను పోను ఒక 45 నిమిషాలు అనుకుంటే వాడు రోజులో దగ్గర 10 నుంచి 11 hours దానికే కేటాయించాలంటే వాడికి పర్సనల్ లైఫ్ ఏముంటుంది? సో ఇలా బానిసల్లాగా తయారైపోతుంది బతుకు. మీకు ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటే మీకు ఇయర్గా డే మొత్తం షాప్లో ఉన్న మీకు పెద్దగా పని ఉండదు. కాబట్టి మీరు ఇంకొక వర్క్ మీద అయినా కాన్సన్ట్రేట్ చేయవచ్చు అక్కడనే. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు బిజినెస్ నడుస్తూ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్న అక్కడ కూర్చున్న కాడ 20,000 వస్తాయి, 20 నుంచి 30,000 దాకా వస్తాయి. బట్ ఈ జాబ్స్లలో అంత ఇవ్వరు. దానికి తోడు ఎక్స్ప్లాయిటేషన్, వర్క్ అవర్స్ ఎక్స్ప్లాయిటేషన్, గ్యాప్ ఉండదు, తిరగాలి, కంటిన్యూస్గా కస్టమర్స్ వస్తూనే ఉంటారు. చాలా దయనీయ స్థితి రాబోతుంది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అండ్ కుదిరితే మీ యొక్క బిజినెస్ స్ట్రాటజీస్ని ఇంప్రూవ్ చేసుకోండి. ట్రెడిషనల్ వేలో మీరు బిజినెస్ చేయాలని మాత్రం అజ్యూమ్ చేసుకోకండి. వీళ్ళు చాలా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. మీరు కూడా అలాంటి మంచి సర్వీసెస్ ఇవ్వగలిగితేనే మీ యొక్క బిజినెస్ సస్టైన్ అవుతుంది.